Hi, hello everyone. Welcome to my channel. I'm HRK. So let's continue the session on average. So చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారని వైల్ క్యాలిక్యులేటింగ్ ద యావరేజ్ ఆఫ్ ఏ బ్యాట్స్మ్యాన్ యాజ్ 36 in 100 matches that he played. One of the scores 90 was incorrectly noted as 40. The percentage error is. సో ఏమడుగుతున్నారు ఇక్కడ పర్సంటేజ్ ఎర్రర్ అడుగుతున్నారు కదా. సో మనం లాస్ట్ మోడల్లో ఏం చూసాము, కరెక్ట్ యావరేజ్ కనుక్కోవడం చూసాం కదా. సో ఇక్కడ ఏమడుగుతున్నారు పర్సంటేజ్ ఎర్రర్ అంటే మనకి ఇన్కరెక్ట్ యావరేజ్కి కరెక్ట్ యావరేజ్కి ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఎర్రర్ ఉంది అని అడుగుతున్నారు. చూద్దాం మరి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ కరెక్ట్ యావరేజ్ కనుక్కుంటేనే మనకి అప్పుడు పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కోవాలి. ఓకేనా. సో ఏమి ఇచ్చారు ఇక్కడ 100 మ్యాచెస్, ఎంత యావరేజ్ అంట 36. సో 100 మ్యాచెస్ ఆడితే యావరేజ్ ఎంత అంట, బ్యాట్స్మెన్ యొక్క యావరేజ్ 36 అని ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, వన్ ఆఫ్ ద స్కోర్స్ అంటే ఒక స్కోరు 40 వేశారంటే ఏ ప్లేస్లో 90 ప్లేస్లో, అంటే 40 అనేది రాంగ్ వేశారు, కరెక్ట్ ఏది 90 కదా. సో 90 ప్లేస్లో 40 వేశారు అంటే ఏంటి తక్కువ వేశారు. మనం ఇప్పుడు ఏం చేయాలి, యాడ్ చేయాలి కదా. 90లో నుంచి 40 తీసేస్తే 50. సో మనం ఏ డైరెక్షన్లో చేస్తున్నాం, 90లో నుంచి 40 తీస్తున్నాం అంటే సేమ్ డైరెక్షన్ కదా. సో కాబట్టి +50. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ యావరేజ్ ఎంత ఇచ్చారు, ఇన్కరెక్ట్ యావరేజ్ 36. ఇప్పుడు ఈ 15 ఏం చేయాలి, యాడ్ చేయాలి. డైరెక్ట్గా యాడ్ చేయాలా, కాదు. +50 డివైడెడ్ బై ఎన్ని మ్యాచెస్ 100 మ్యాచెస్. సో కాబట్టి డివైడెడ్ బై 100. సో ఏమవుతుంది చెప్పండి, 5/10 అంటే ఏమిటి 0.5 అంటే 36.5 అవుతుంది. మనకి ఇదేంటిది కరెక్ట్ యావరేజ్ కదా. యావరేజ్ ఎంత కరెక్ట్ యావరేజ్. ఇన్కరెక్ట్ యావరేజ్ ఏంటి 36. ఇన్కరెక్ట్ యావరేజ్ ఏంటి, ఇన్కరెక్ట్ యావరేజ్ ఎంత 36. సో మనకి రెండింటి యొక్క డిఫరెన్సే మన యొక్క ఎర్రర్ అవుతుంది కదా. సో 36.5 మైనస్ 36 డివైడెడ్ బై కరెక్ట్ యావరేజ్ ఏది 36.5 కదా. సో 36.5 పర్సంటేజ్ ఎర్రర్ కాబట్టి ఇంటూ 100 వేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, 36.5 మైనస్ 36 ఏమవుతుంది 0.5 అవుతుంది, డివైడెడ్ బై 36.5 అవుతుంది ఇంటూ 100. సో పైన ఏమవుతుంది చెప్పండి, 0.5 ఇంటూ 100 అంటే 50 డివైడెడ్ బై 36.5. నేను 365 వేసేస్తున్నా, ఎందుకు ఇక్కడ 0.5 ఉంది కాబట్టి పైన కింద 10తో మల్టిప్లై చేస్తాను. ఎందుకు ఇక్కడ మనకి 50 వస్తుంది, 50/36.5 వస్తుంది. సో పాయింట్ పోవాలంటే ఇంటూ 10 పైన కింద చేయాలి. సో అప్పుడు 500 డివైడెడ్ బై 365 వస్తుంది. సో ఇప్పుడు మనం డివిజన్ చేయడానికి ఈజీ అవుతుంది. 365 500. సో చూద్దామా, 365 వన్స్ 365 ఏమవుతుంది, 10 లైన్స్ 5 తీస్తే 5, 9 లైన్స్ 6 తీస్తే 3. సో 4 లైన్స్ 3 తీస్తే 1. సో నెక్స్ట్ ఏం చేయాలి, పాయింట్ ఇక్కడ ఏమొస్తుంది 0. ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్స్ పోతుంది, ఎందుకు 3 3s are 9. 4 3s వేసుకుంటే 12 అయిపోతుంది. 4తో మల్టిప్లై చేస్తే 4 3s 12, కానీ ఇక్కడ ఏముంది 4 6s are 24. ఇక్కడ 2 ఉండిద్ది, ఇక్కడ 12 14 అంటే దాటిపోతుంది. సో కాబట్టి ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్సే పోతుంది. చూద్దాం, 3 5s are 15, 3 6s are 18 అంటే 19, 3 3s are 9 అంటే 10. సో ఇప్పుడు ఏమవుతుంది 10 నుంచి 5 తీసేస్తే 5, 14 నుంచి 9 తీసేస్తే 5, 255 వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయొచ్చు 0. సో పాయింట్ ఉంది కదా ఆల్రెడీ. సో నెక్స్ట్ ఏం చేయొచ్చు, 6 3s 18, 7 3s 21, బట్ 7 6s are 42. 40 అంటే అక్కడ 4 వస్తుంది, ఇక్కడ 21. 21 + 4 25 దాటిపోతుంది. సో కాబట్టి 6 తీసుకుందాం. సో ఏమవుతుంది 6 తీసుకుంటే 6 5s are 30, 6 6s are 36, 39, 6 3s are 18, 18 + 3 2190. సో ఇంకా వస్తూనే ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 నెంబర్స్ దాకా సరిపోతుంది, పాయింట్ తర్వాత 2 నెంబర్స్. సో ఏమవుతుంది 1.36% అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది పర్సంటేజ్ ఎర్రర్ 1.36%. సో ఇక్కడ మనం ఏం చేసాము, కరెక్ట్ యావరేజ్ మైనస్ ఇన్కరెక్ట్ యావరేజ్. ఎర్రర్ ఎప్పుడు దేని మీద చేయాలి, కరెక్ట్ యావరేజ్ మీదే చేయాలి. సో కాబట్టి డివైడెడ్ బై కరెక్ట్ యావరేజ్ చేసాం. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. చూడండి ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చారు చూడండి, వైల్ టాబ్లేషన్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ బై ద స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ బై మిస్టేక్
the marks scored by one student got recorded as 93 in place of 63 and thereby the average marks increased by 0.5. What was the number of students in the class? సో ఇక్కడ ఏమడుగుతున్నారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు క్లాస్లో అంటున్నారు. మరి డేటా ఏమి ఇచ్చారు మనకి, ఒక స్కోర్ అంటే ఒక స్కోర్ వచ్చేసరికి 93 వేశారంట. ఇన్ ద ప్లేస్ ఆఫ్ 63 వేయాల్సిన చోట 93 వేశారంట కదా. సో 93 వేశారు. ఏ ప్లేస్లో, 63 ప్లేస్లో. ఈ 93 అనేది ఏంది మనకి రాంగ్, 63 అనేది ఏంది కరెక్ట్ కదా. దానివల్ల ఏమైంది, 0.5 ఇంక్రీజ్ అయిందంట. సో అయితే మనల్ని ఏమడుగుతున్నారు, ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్ క్లాస్లో అని అడుగుతున్నారు. చూద్దాం. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత ఉందో చెప్పండి, 330,963. సో 30 డిఫరెన్స్ ఉంది కదా. ఈ 30 డివైడెడ్ బై ఎంత ఇంక్రీజ్ అయింది, 0.5 ఇంక్రీజ్ అయింది. సో డివైడెడ్ బై 0.5 అప్పుడు ఏమవుతుంది, 300 డివైడెడ్ బై 5. సో ఏమవుతుంది చెప్పండి, 560. సో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 60 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇది ఎందుకు వేసాము, 30 డివైడెడ్ బై 0.5. 30 అనేది ఏంటి మనకి సమ్, 0.5 అనేది ఏంటి యావరేజ్. సో సమ్ బై యావరేజ్ ఏమవుతుంది, నమ్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ అని కదా. యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ బై నమ్. మనకేం తెలుసు, ఇక్కడ సమ్ తెలుసు, యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది 0.5. మనల్ని ఏమడుగుతున్నారు, ఎన్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అని అడుగుతున్నారు. కాబట్టి మనకేమొస్తుంది, నమ్ వస్తుంది, అంటే ఎంతమంది ఉన్నారు అని వస్తుంది. సో కాబట్టి అందుకే సమ్ బై యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ వచ్చింది. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలి అంటే, సో మనం చెప్పుకున్న ఎగ్జాంపులే, నేను 10 చాక్లెట్స్ ఇచ్చా, అయితే 5 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పా. ఏమవుతుంది అప్పుడు, ఏం చేస్తారు, 10 డివైడెడ్ బై 5 2 అని చెప్తారు కదా. ఈ 10 అనేది ఏంటి సమ్, ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయని. ఈ 5 అనేది అంటే ఏంటి, ఈ 5 అనేది ఏంటి ఎంతమంది అని కదా. సో అప్పుడు ఇదేంటి నమ్, ఈ 2 అనేది ఏంటి యావరేజ్. సో నేను 10 చాక్లెట్స్ ఇచ్చాను, 5 మెంబర్స్కి ఇవ్వమని చెప్పా. అప్పుడు ఏం చేస్తారు, 10 బై 5 ఈజ్ ఈక్వల్స్ టు 2. 2 అనేది యావరేజ్ వస్తుంది అంటారు కదా. 2 ఇచ్చేసారు, ఇప్పుడు అందరికీ 2 చాక్లెట్స్ ఇచ్చేసారు 5 మెంబర్స్కి. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో 20 చాక్లెట్స్ ఎక్స్ట్రా ఇచ్చా. ఈ 20 చాక్లెట్స్ కూడా ఈ 5 మెంబర్స్కి పంచండి అని చెప్పా. అప్పుడు మీరు ఏం చేస్తారు, +20 డివైడెడ్ బై 5 దట్ ఈక్వల్స్ టు +4 అని చెప్తారు కదా. సో ఈ 2 చాక్లెట్స్ కాక ఇంకా 4 ఎక్స్ట్రా వస్తాయి అని చెప్తారు కదా. సో ఇక్కడ 20 అనేది ఏంటి సమ్, 5 అనేది ఏంటి నమ్ము కదా, +4 అనేది ఏంటి యావరేజ్. ఇక్కడ ఆల్రెడీ యావరేజ్ కనుక్కున్నారు, 2 అని వచ్చేసింది. ఇక్కడ ఏంటి ఇంకా +4, ఇంకా ఎక్స్ట్రా +20 ఇచ్చాను కాబట్టి మీకు +4 వచ్చింది. సో ఇక్కడ కూడా అంతే, మన ఇక్కడ ఏమి ఇచ్చారు 30 అనేది మనకి డిఫరెన్స్ వచ్చింది కదా. ఇక్కడ సమ్ ప్లేస్లో ఎంత అని మనం ఇప్పుడు కనుక్కోవాలి, అంటే ఎన్ కనుక్కోవాలి. దానివల్ల ఏమైంది అంటున్నారు, 0.5 ఇంక్రీజ్ అయింది అంటున్నారు. సో కాబట్టి 0.5 ఇంక్రీజ్ అయింది. సో దాన్నే మనం ఇప్పుడు రివర్స్ చేసాం, అంటే 30 డివైడెడ్ బై 0.5 ఈజ్ ఈక్వల్స్ టు నమ్. సో అప్పుడు ఏమవుతుంది, 300 డివైడెడ్ బై 5. సో 60 అవుతుంది. ఎన్ వాల్యూ ఏమవుతుంది, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 60 స్టూడెంట్స్ ఉన్నారు. సో దాన్ని నేను ఎలా చెప్పాను, డైరెక్ట్గా 30 డివైడెడ్ బై 0.5 వేసిస్తే చాలు అని చెప్పాను, అంతే. ఓకేనా, అర్థమైందా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా, చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏ pupil's marks were wrongly entered as 83 instead of 63. Due to that, the average marks for the class got increased by half. The number of pupils in the class is. సో ఏమంటున్నారు, 83 ఇన్స్టెడ్ ఆఫ్ 63, 83 వేశారంట. ఏ ప్లేస్లో, 63 ప్లేస్లో. మరి డిఫరెన్స్ ఎంత ఉంది చెప్పండి, 330, 8లో 6 తీసేస్తే 2. సో మనకి డిఫరెన్స్ ఎంత వస్తుందా అని తెలిస్తే చాలు, అక్కడ పాజిటివా నెగిటివా మనకి సంబంధం లేదు. సో మనల్ని ఏమడుగుతున్నారు, ఎంతమంది ఉన్నారు ఆ గ్రూప్లో ఆ క్లాస్లో లేకపోతే. సో మనం ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు గ్రూప్లో అనేది చూసాం. అక్కడ కూడా మనం ఏం చెప్పుకున్నాము, సైన్తో మనకి సంబంధం లేదు, మనకి డిఫరెన్స్ ఎంత ఉందో చాలు అన్నాం. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, 20 డివైడెడ్ బై ఎంత ఇంక్రీజ్ అయిందంట, బై హాఫ్. హాఫ్ అంటే 0.5. సో కాబట్టి డివైడెడ్ బై 0.5 ఏమవుతుంది, 200 డివైడెడ్ బై 5 అవుతుంది. సో ఏమవుతుంది అప్పుడు 5 4s అంటే 40 మెంబర్స్ ఉన్నారు ఆ క్లాస్లో అని. ఓకేనా.